హలో అండి, ఈరోజు చాలా హెల్దీ రోటి పచ్చడి, పొనగంటాకు రోటి పచ్చడి అండి. ఇలా ఒలిచి పెట్టుకొని మంచిగా వాష్ చేసుకొని డ్రైన్ చేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని స్పూన్ ధనియాలు అండ్ పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. అది తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ కడిగి పెట్టుకున్న ఆకు వేసుకొని ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు కూడా వేయాలి, స్కిప్ అయింది వీడియో. చింతపండు రవ్వ వేసుకొని చిన్నులపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని దానిలోనే ఈ పోపు వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంతే అండి, చక్కగా మిక్స్ చేసేసుకొని తినేయడమే. చాలా హెల్దీ, కంటికి హెయిర్కి చాలా మంచిది పచ్చడి. పిల్లలకు కూడా పెట్టండి, చాలా మంచిది. హలో అండి, పొనగంటాకుతో ఇంకొక రెసిపీ, పొనగంటాకు పెసరపప్పు కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పొనగంటాకు మంచిగా ఒలిచి పెట్టుకొని కడిగేసుకొని డ్రైన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అదే పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత పెసరపప్పు నేను ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను అండి. 1 అవర్ ముందు నానబెట్టుకున్న పెసరపప్పు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా పొనగంటాకు, అది వేసేసుకొని కలిపేసుకోవాలండి. అది ఆ వాటర్ అది మగ్గుతుంటేనే, ఆకు మగ్గుతుంటేనే పెసరపప్పు కూడా ఉడికిపోతుంది అనమాట. మంచిగా మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి. ఆకులో నుంచి వాటర్ వచ్చి పప్పు కూడా ఉడికిపోతుంది. ఒకవేళ పప్పు ఉడకలేదంటే మీరు ఊరికే వాటర్ కొంచెం పోసేసుకోవద్దండి, జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకోవాలి. వాటర్ స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల ఏదైనా పప్పు కొంచెం ఉడకకపోతే అది మంచిగా ఉడికిపోయింది అనమాట. తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. చాలా సింపుల్ ఈ కర్రీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూర తినని వాళ్ళు కూడా ఇలా పెసరపప్పు, ఆకుకూర వేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇలా అన్ని ఆకుకూరలు వేస్ట్ చేసుకోవచ్చండి, కానీ ఇలా పొనగంటాకు పెసరపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పప్పు ఉడికిందా లేదా అని ఇలా నొక్కి చూస్తే అర్థమవుతుందండి, పప్పు మంచిగా ఉడికిపోయింది. ఇంకా అలా దగ్గరగా పప్పు ఉడికిపోయిన తర్వాత కొంచెం లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని కలిపేసుకొని దించేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా పప్పులుగా చాలా నచ్చేస్తుంది కర్రీ.